రైతుల సమస్యలు పరిష్కరించాలని రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి, నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. అన్న, ఏంది అసలు పరిస్థితి, ఎట్లుంది? తొలకరి మొదలైంది. ఈ తొలకరి మొదలు కాకముందే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు ఒక వ్యవసాయ ప్రణాళిక కానీ, పంటల ఎక్కడ ఏ పంటలు పండించాలనేటువంటి ఒక సమగ్రమైనటువంటి అవి కానీ, ఒక సూచనలు కానీ ఇంతవరకు వ్యవసాయ శాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ చేయలేనటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఇప్పటికే తొలకరి ముంచుకొచ్చింది. రైతులందరూ కూడా విత్తనాలు వేయడానికి సంసిద్ధమయ్యేటువంటి స్థితి కూడా ఉన్నది. అదే కాకుండా దానికి తోడుగా నకిలీ బెడద కూడా చాలా రాష్ట్రంలో తీవ్రమైనటువంటి బెడద ఉన్నది. ఇక్కడ చూసుకుంటే పత్తి విత్తనాలు ఒక క్రమ పద్ధతిలో ఏ విత్తనం వేస్తే ఎంత దిగుబడి వస్తుంది, అవి వ్యవసాయ శాఖ ఏమైనా సర్టిఫై చేసినటువంటి విత్తనాలా అనేది కూడా చూడకుండా ఇక్కడ దళారీలు, మధ్య దళారీలు, వ్యాపారస్తులు ఏ విత్తనం అయితే అది తీసుకుని వచ్చి విచ్చలవిడిగా రైతులకు అంటగట్టేటువంటి స్థితి కూడా కొనసాగుతుంది. దాంతో దిగుబడి రాక రైతులు చాలా ఇబ్బందులు పడేటువంటి స్థితి కూడా కొనసాగుతుంది. దాని మీద ఎలాంటి చర్యలు, ఒక టాస్క్ ఫోర్సు లాంటిది వ్యవసాయ శాఖ ఏర్పాటు చేయడం కానీ, నకిలీ విత్తనాల బెడదను అరికట్టడం కానీ చేస్తున్నటువంటి స్థితి రాష్ట్రంలో ఎక్కడా లేకుండా పోయింది. అదిగాక ప్రధానంగా మనం వరి పంట పండించేటువంటి స్థితి కూడా రాష్ట్రంలో ఉంది. ఆ వరి పంటకు తగినట్టుగా విత్తనాలు కూడా సరఫరా చేసేటువంటి స్థితి లేదు. ఎరువుల కొరత కూడా తీవ్రంగా ఉన్నది. ఎరువులు కూడా మన వ్యవసాయాన్ని చేసేటువంటి మన భూములకు తగ్గట్టుగా, వ్యవసాయం చేసేటువంటి సాగుకు తగ్గట్టుగా ఎరువుల సమస్య కూడా చాలా తీవ్రంగా ఉండేటువంటి స్థితి ఉన్నది. ఆ సమస్యల మీద ఏఐకేఎంఎస్ ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడుతుంది. అదే కాకుండా ఇక్కడ ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలలో పోడు భూమి సమస్య చాలా ప్రధానంగా ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు 11,50,000 ఎకరాలకు గాను 4,54,000 ఎకరాలకు మాత్రమే పట్టాలు ఇచ్చిండు. మిగతా వాటికి మొత్తం ఫారెస్ట్ కమిటీలు, అంటే గ్రామ పరిధిలో ఉన్నటువంటి కమిటీల ద్వారా అప్లికేషన్లు తీసుకొని, ఆ అప్లికేషన్లు తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వనందున ఇవాళ ఫారెస్ట్ ప్రాంతంలో సాగు చేస్తున్నటువంటి గిరిజనులు, ఆదివాసీల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మీకు పట్టాలు రాలేదు, మీకు కంపార్ట్మెంట్ నెంబర్లు ఇవ్వలేదు, మీకు సర్వే నెంబర్లు కూడా జారీ కాలేదు. కాబట్టి మీ భూములను మేము ఆక్రమించుకుంటున్నాం అంటే ఎప్పటి నుంచో సంవత్సరాల తరబడి సాగు చేసి కరెంటు లైన్లు గుంజుకొని, పైప్ లైన్లు వేసుకొని సాగు చేస్తున్నటువంటి భూములను కూడా ఫారెస్ట్ వాళ్ళు ఆక్రమించుకునేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఏజెన్సీ ప్రాంతంలో కొనసాగుతుంది. దానికి వ్యతిరేకంగా కూడా మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటికీ వ్యవసాయదారులకు మేము రుణాలు ఇస్తున్నాము అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్నది. 6 గ్యారంటీలలో రుణమాఫీ కూడా ఒక గ్యారంటీ ఉన్నది. ఆ రుణమాఫీ గ్యారంటీ కూడా ఇప్పటి వరకు కొత్తగా సాగు చేసేటువంటి స్థితి వచ్చినా రుణమాఫీ కానటువంటి స్థితి కొనసాగుతుంది. కొత్తగా రుణాలు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. బ్యాంకర్లు కూడా గతంలో మీరు రుణమాఫీ అంటే మీరు రుణాలు చెల్లించలేదు, మీరంతా డిఫాల్టర్లు, మీకు రుణాలు ఇవ్వను అని చెప్పి బ్యాంకర్లు కూడా ఎగవేత కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. అది కూడా ఒకటి సమస్య ప్రధానంగా ఉంది. దాంతోపాటు చేయబోతున్నారు, ఇప్పటికే చాలామందికి రుణాలు రాలేదు, కొంతమందికి రుణమాఫీ అని ఎవరికి డబ్బులు పడలేదు. ఏంటి దీని మీద ఏం చేయబోతున్నారు? 2 లక్షల పైన వాళ్ళకు, 2 లక్షల తర్వాత ఏం చేయబోతున్నారు? దీని మీద మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అంటే ఇప్పటికీ 2 లక్షల రుణమాఫీ అనేది ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు పడుతున్నాయి, రేపు పడుతున్నాయి, మాపు పడుతున్నాయి అని చెప్పి సంబంధిత అధికారులు, మంత్రులు కూడా ప్రకటిస్తున్నారు. ఇదంతా ప్రచార పటాటోపం కోసం రాబోయేటువంటి స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రచారాన్ని తీసుకుంటున్నటువంటి స్థితి రాష్ట్రంలో ఉన్నది. దానికి వ్యతిరేకంగా కూడా మేము రుణాలు మాఫీ చేయాలి, కొత్తగా రుణాలు కూడా రైతులకు ఇవ్వాలని చెప్పి మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. బ్యాంకుల ముందు, కలెక్టర్ ఆఫీసుల ముందు మేము ధర్నాలు, ప్రదర్శనలు కూడా చేయబోతున్నాం. అక్కడక్కడ పోడు భూముల సమస్య, లాఠీ చార్జీలు, తిరుగుబాటు కొనసాగుతున్న పరిస్థితి. దీని మీద ఏం చేయబోతున్నాం? ఇది ఏజెన్సీలో ప్రతి తొలకరి సీజన్లో ఇవన్నీ జరుగుతున్నాయి. మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో మొత్తం కూడా ఈ సమస్య ఉత్పన్నమై ఉంది. ఆ రోజు వాళ్ళు అంటే అటవీ హక్కుల చట్టం చెప్తున్నటువంటిది ఏంటంటే
గిరిజనులతో పాటు గిరిజనులతో సహజీవనం చేస్తున్నటువంటి 3 తరాలుగా సహజీవనం చేస్తున్నటువంటి గిరిజనేతరులకు కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి అటవీ హక్కుల చట్టం చెప్తున్నది. ఇవాళ గవర్నమెంట్ ఏమంటున్నది, దానికి సాక్ష్యాలు ఇవ్వని చెప్పంటున్నారు. అంటే సాక్ష్యాలు ఎక్కడ చూపించాలి? ఇలా రామప్ప చెరువు, లక్నవరం చెరువు, కాకతీయులు పోపించినటువంటి అనేక చెరువులు ఉన్నాయి. వేల సంవత్సరాల కింద అక్కడ సాగు చేస్తున్నారు. అంటే అదంతా కూడా అటవీ ప్రాంతం. ఆ అటవీ ప్రాంతంలో ఆదివాసులతోటి సహజీవనం చేస్తున్నటువంటి గిరిజనేతరులు కూడా ఉన్నారు. అదే సాక్ష్యంగా ఇవాళ మేము పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో, కొన్ని కోయపోషగూడెం లాంటి కొన్ని ప్రాంతాలలో టైగర్ జోన్ అనేటువంటి పేరుతోటి మొత్తం భూములు లాక్కొని వాళ్ళను బేదఖలు చేసినటువంటి స్థితి కూడా కొనసాగుతుంది. అంటే వాళ్ళు స్థిరనివాసం ఏర్పాటు చేసుకొని అనేక సంవత్సరాలుగా సాగు చేస్తున్నటువంటి వాళ్లకు పట్టాలు ఇవ్వకుండా మీరు సాగు చేసినటువంటి భూములు మీవి కాదు, వెళ్ళిపో అని చెప్పి అలా ఫారెస్ట్ వాళ్ళని ఎల్లగొట్టాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంటే ప్రజలు ఎవరు ఊరుకోవరు. దానికి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని మేము చేయడానికి మేము సంసిద్ధం అవుతున్నాం. చెప్పండి, ఎట్లుంది పోడు భూముల సమస్య? రైతు కూలీ సంఘం తరఫున ఏ కార్యక్రమాలు చేయబోతున్నాం? ఏదైతే ఇప్పుడు పోడు భూముల సమస్య చాలా తీవ్రంగా ఉంది. రైతులకు పోడు భూములకు పట్టాలు ఉన్నప్పటికీ కూడా కొంతమందికి అందులో ఈ ఫారెస్ట్ అధికారులు మీరు ట్రాక్టర్లు పెట్టి దున్నొద్దు, వ్యవసాయదారులకు ఎడ్లతోనే దున్నాలని చెప్పి వాళ్ళకు ఒక షరతులు పెట్టడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ట్రాక్టర్లతోటి అది ఎడ్లతోటి భూమి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ట్రాక్టర్లు రెంట్కి తీసుకొచ్చుకొని నడుపుతుంటే ఇప్పుడు ట్రాక్టర్ నడపద్దని చెప్పి అక్కడ రైతులను బెదిరిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఫారెస్ట్ అధికారులను హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా ఫారెస్ట్ భూములు చేసుకునే పోడు భూముల రైతుల దగ్గరికి వెళ్ళొద్దు, వారు నిబద్ధ వెంటదని చెప్పి మేము రైతుల సంఘంగా వారిని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఒక పక్క చూస్తే మంచిర్యాల జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో మరి విపరీతమైన విత్తనాలు నకిలీ వస్తున్నాయి. అధికారులు చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అధికారుల మామూలు మత్తులో కోరుకుపోతున్నారు. ఒక పక్క మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి బయట నుంచి మన జిల్లాకు వస్తున్నాయి. మరి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా పట్టుకున్న పాపన లేదు. ఆ విపరీతమైన పత్తి విత్తనాలు నకిలీ వస్తున్నాయి కాబట్టి వాటిని వెంటనే అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో పక్క వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది. ఒక పక్క రైతులకు పెట్టుబడి సాయం ఇంకా కూడా అందలేదు. వాటి కోసం కూడా రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వాటిని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి, వెంటనే అమలు చేయాలని చెబుతున్న పరిస్థితి. చెప్పు, ఏంటి ఏ కార్యాచరణ చేయబోతున్నారు? ఇప్పటికీ మా ఏఐకేఎంఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తను చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యలపైన తీవ్రమైనటువంటి ఉద్యోగాలు చేయడానికి ఏఐకేఎంఎస్ సిద్ధంగా ఉంది. వాస్తవంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసులకు సంబంధించి 1/70 యాక్టు, అదేవిధంగా ఏదైతే 2005 అటవీ హక్కుల చట్టం గవర్నమెంట్ తెచ్చిందో దాన్ని పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వాస్తవంగా చూస్తే ఇవాళ భూమి ఉంటే పట్టాలు లేవు, పట్టా ఉంటే భూమి లేదు. అయితే పట్టాలు ఉన్నటువంటి వాళ్లకు భూమి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భూమి ఉన్నటువంటి వాళ్ళకు పట్టాలు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే భారత్ అని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందో దాంట్లో అనర్హులైనటువంటి ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని దాంట్లో మేము నిన్న పరిశీలన చేస్తే అదే ఎక్కువ జరుగుతూ ఉన్నది. అర్హులకైనటువంటి పట్టాలు వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు. అక్కడ ఉన్నటువంటి దళారులు ఏదైతే గ్రామాల్లో ఉన్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళు దున్నుకుంటే 50, 60, 70, 100 ఎకరాల దానికి మొత్తం ఆక్రమించుకున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఏమాత్రం చర్య తీసుకోవడం లేదు. దానికి సంబంధించి ఇటు చూస్తే ఉన్నోనికి ఒక తీరు, లేనోనికి ఒక తీరు అనేటువంటి వ్యవహారం అక్కడ కొనసాగుతున్న పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో టైగర్ జోన్ పేరుతో ఏదైతే 49 జీవో పట్టుకొచ్చి వాళ్ళని ఇవాళ ఎలాంటి హక్కు లేకుండా చేసినటువంటి దుర్మార్గ పరిస్థితి జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి 49 జీవోని కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాస్తవానికి వర్షాకాల సీజన్ ప్రారంభమవుతుంది. ప్రభుత్వం రైతాంగానికి మేలుకొల్పి చైతన్యం చేయవలసిన అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ ప్రభుత్వం ఎక్కడ చూసినా నామమాత్రంగా, తూతుమాత్రంగా మాత్రం మేము రైతులను చైతన్యం చేసినాం, రైతు సదస్సులు పెట్టి రైతులకు విషయాలు వివరిస్తున్నామని నామమాత్రానికి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మేమంటున్నాం, ఈ ప్రాంతంలో అనేక మంది పోడు వ్యవసాయం చేసుకొని పోడును నమ్ముకొని జీవిస్తున్న రైతాంగం ఉంది. అలాంటి రైతాంగం మీద ఫారెస్ట్ అధికారుల యొక్క దౌర్జన్యం కొనసాగుతూ ఉంది. ఎందుకంటున్నామంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు
తూతు మంత్రంగా పోడు భూములకు పట్టాలిచ్చింది. కానీ అనేక మంది పోడు కొట్టుకున్న పోడు వ్యవసాయదారులకు పట్టాలు ఇవ్వట్లేదు. కానీ ఈరోజు ఫారెస్ట్ అధికారులు పోడు వ్యవసాయం చేసుకోవద్దు, మీకు పట్టాలు లేవు కాబట్టి పోడు భూములకు వెళ్ళి మీరు తక్షణమే బయటికి రావాలి, పోడు భూముల్లో పోతే మీరు కేసులు పెడతామని ఈరోజు భయభ్రాంతులు చేస్తూ అనేక గ్రామాలలో గ్రామ సభలు పెట్టేసి రైతాంగాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి తక్షణమే పోడు వ్యవసాయదారులందరికీ పోడు చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఆ విధంగా ఫారెస్ట్ అధికారులు కూడా రైతాంగాన్ని భయపెట్టకుండా, ఎందుకంటే దాదాపు 3-4 తరాల నుండి వాళ్ళు పోడును నమ్ముకొని పోడు వ్యవసాయాన్ని కొనసాగిస్తూ పోడు మీదనే జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఒకవైపు ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం, మరోవైపు బ్యాంకర్ల చుట్టుపోతే మీకు సబ్సిడీలు లేవు, మీకు క్రాప్ లోన్లు రావు అనే ఉద్దేశంతో ఫారెస్ట్ ఏదైతే పోడు కొట్టుకున్న వాళ్ళని కూడా బ్యాంక్ అధికారులు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఒకవైపు ప్రభుత్వమే మేము ప్రజాపాలన ప్రభుత్వం, ఇది ప్రజల పాలన ప్రభుత్వం, ప్రజలకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది పడనీయకుండా చూస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున్న పరిస్థితులలో తక్షణమే రైతాంగాన్ని ఆదుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిన అవసరం ఉంది. అట్లనే ఏదైతే నకిలీ విత్తనాల చలామణి విపరీతంగా మారుమూల ఆదివాసీ గ్రామాలను ఆశ్రయ చేసుకొని దళారులు ఏజెంట్లు ఈరోజు వాళ్ళ మీద చలామణి కొనిస్తూ వాళ్ళని అమ్మే విధంగా రైతాంగానికి నట్టేట ముంచే విధంగా ఈరోజు నకిలీ విత్తనాల దళారులు కొనసాగిస్తున్నారు. అలాంటి దళారులను వెంటనే పట్టుకొని శిక్షించే విధంగా ప్రభుత్వం కానివ్వండి, టాస్క్ ఫోర్స్ కానివ్వండి, సంబంధిత రాజకీయ నాయకులు కానివ్వండి ఎప్పటికప్పుడు స్పందించి రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఉండాలి. ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించాలి, రైతాంగానికి అన్ని రకాలుగా ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలి. అలా చర్యలు చేపట్టిన ఏళ్ళ ఖచ్చితంగా ఈ ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉద్యమాన్ని కొనసాగిస్తాం. అందుకోసమే ఈరోజు మంచిర్యాలలో ఏదైతే జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం, ఈ జిల్లా కమిటీలో భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకొని రైతాంగాన్ని ఎలా మేల్కొల్పాలి, రైతుల సమస్యల పట్ల ఎలా ఉద్యమించాలనే విషయాన్ని చర్చించుకొని భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం సమావేశం ఏర్పడుతుంది. ప్రభుత్వం తక్షణమే రైతాంగం పట్ల ఆలోచించి రైతాంగానికి మేలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. అలా చర్యలు చేపట్టిన ఖచ్చితంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. నకిలీ విత్తనాలను అరికట్టాలి. దీంతోపాటు ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో 170 కావచ్చు, అదేవిధంగా అటవీ హక్కుల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని చెబుతున్నారు. ముఖ్యంగా 6 గ్యారంటీలతో పాటు రైతు భరోసా, రైతు సాయం కింద ఇవ్వవలసిన బెనిఫిట్ ఇప్పటి వరకు రాలేదు. రైతులు ఇబ్బంది పడుతున్నారు. తొలకరి జల్లుతో రైతులు తమ కార్యక్రమాల్లో నిమగ్నం అవుతారు కాబట్టి విత్తనాలు నాటే కార్యక్రమం ఉంటుంది కాబట్టి దీనిపై ఇప్పటికే ప్రభుత్వం స్పందించాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై నిరసనలు, ఆందోళనలు చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.